చాలామంది అంటే చాలా విలేజెస్లో మినిమం వైద్య సదుపాయం లేక మినిమం ఎడ్యుకేషన్ లేక ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్లు అవి ఉంటాయి కానీ పనిచేయవు, దాంట్లో ఉండడానికి ఎవరు లేరు, దాన్ని పనిచేయవు. ఇప్పుడు చాలా విలేజెస్ ఇప్పుడు మనం స్టెమ్ సెల్ థెరపీ గురించి మాడుతున్నాం, ఇంకా దేని గురించో మాడుతున్నాం, ఏరోనాటిక్స్లో చాలా ఎక్కువ ఎదిగిపోయాం, రాకెట్ సైన్స్లో చాలా ఎదిగిపోయాం. కానీ చాలా విలేజెస్కి వైద్య సదుపాయాలు కరెక్ట్గా లేవు, ఎలక్ట్రిసిటీ లేదు, చాలా మంది దీపంలో బతుకుతున్నారు ఇంకా. సో వాళ్ళందరినీ మీరు లెక్కలోకి తీసుకోకపోతే ఇండియా అనేది ఇంకా డెవలపింగ్ కంట్రీనే అవుతుంది ఎప్పటికీ. నా చిన్నప్పుడు డెవలపింగ్ కంట్రీ అన్నారు, పెరిగేటప్పుడు అలానే ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం మీరు ఏమైనా చేద్దాం అనుకుంటున్నారు? నేను వీలైనంత పాసిబుల్ నేను చేయగలను నా ఫీలింగ్ అండి. నా డ్రీమ్ ఐపీఎస్, బట్ నా ఆలోచనలన్నీ ఐఏఎస్కి ఎక్కువ సూట్ అవుతామని చాలా మంది చెప్తా ఉంటారు. నా ఐఏఎస్ అయితే డైవర్స్గా ఉంటుంది, నువ్వు ఎక్కువ హెల్ప్ చేయొచ్చు పీపుల్ కానీ. బట్ చిన్నప్పటి నుంచి యూనిఫామ్ అంటే నాకు చాలా ఇష్టం. ఈ యూనిఫామ్లో ఉంటే ఏమైనా చేయాలంటే డెఫినెట్లీ ఐల్ బి దేర్ అండి. బట్ సేఫ్ అండ్ సెక్యూర్ లా అండ్ ఆర్డర్ ఈజ్ మై ప్రైమరీ ఎజెండా. అండ్ వన్ థింగ్ ఈజ్ దట్ సేఫ్టీ ఆఫ్ విమెన్ అనేది నేను చిన్నప్పటి నుంచి కలగన్నది. ఎందుకంటే 50% ఆఫ్ ఇండియా ఈజ్ విమెన్. సో వాళ్ళని మీరు ప్రాపర్ సేఫ్టీ ప్రొవైడ్ చేయకపోతే ఇండియా కెనాట్ బి అ డెవలప్ నేషన్ ఎట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. సూపర్ పవర్ గురించి మాట్లాడుతున్నాం, లెట్ లీవ్ సూపర్ పవర్. యూ హ్యావ్ టు బి అ డెవలప్ స్టేట్ ఫస్ట్, టేక్ కేర్ ఆఫ్ యువర్ ఓన్ విమెన్. ఈ రోజు కూడా గంటకో రేప్ జరుగుతుంది ఇండియాలో. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేప్ జరిగినప్పుడు ప్రాపర్గా మీరు అది కర్బ్ చేయాలంటే, ఇప్పుడు రేప్ ఒకటి జరుగుతుందండి, ఇప్పుడు ఆసిఫా రేప్ అవ్వచ్చు, మొన్న ఇంకేదో రేప్ అవ్వచ్చు, 2012లో నిర్భయ గ్యాంగ్ రేప్ అవ్వచ్చు. ఇప్పుడు ఏది జరిగినప్పుడు కూడా ఒక కైండ్ ఆఫ్ ఎన్రేజ్ వస్తుంది పీపుల్ లోపల, ప్లే కార్డు పట్టుకొని వీ వాంట్ జస్టిస్ అని చెప్పి ఒక మీడియా కోసం లేకపోతే ఒక ప్రాపగండా కోసం. లేదు, నిజంగా వాళ్ళు ఫీల్ అవుతారు చాలా మంది పీపుల్. వాళ్ళు ఫీల్ అయ్యి కాకపోతే వాళ్ళని ఉరిదీయాలి, ఇది చేయాలి, అది చేయాలని చేసిన దానికంటే కూడా అది చేసేది ఏమీ లేదని నా ఫీలింగ్. ఇప్పుడు వాళ్ళు ఉరిదీస్తారు, మళ్ళీ కొత్త రేపు వస్తుంది అంటే ఎందుకు వస్తుంది కొత్త రేపు? ముందు స్టడీ చేయాలి. ప్రజల్లో భయం ఉంటేనే ప్రాపర్గా ఉంటారు అనేది ఒక చాలా చాలా మందిలో ఉండిపోయిన ఒక గట్టి నమ్మకం. అంటే అది కాదంటారా? ఇప్పుడు భయం అంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఇప్పుడు 2012లో రేప్ జరిగింది, నిర్భయ రేపు. అప్పుడు అంత సీన్ అయింది, ఇప్పుడు అంత గ్రూసమ్ రేప్ అయింది, హీనస్ ఎఫెక్ట్ క్లియర్ చేశారు, అపాలింగ్ ఈవెంట్ అది. అప్పుడు అంత ప్లేకార్డులు పెట్టుకొని ఈ ముఖేష్ని వాళ్ళని వీళ్ళని చేసిన వాళ్ళని ఉరిదీయాలి అవి ఇవి చేశారు. కరెక్ట్గా వితిన్ 3 to 4 months ఐ థింక్ సో, టైం ఫ్రేమ్ నాకు ఐడియా లేదు. బాంబే సెంటర్లో శక్తి మిల్స్ అని ఒక రేప్లో జరిగింది. శక్తి మిల్స్లో ఒక రేప్ జరిగింది, గ్రూసమ్ రేప్. అది లైమ్ లైట్లోకి అంత రాలేదు, ఇది వచ్చినంత. అంటే చేసిన వాడికి తెలియదా? రేప్ చేసిన వాడికి నిర్భయ ఇన్సిడెంట్ అయింది, వాళ్ళు అంత చేస్తున్నారు, మమ్మల్ని కూడా ఇట్లా చేస్తారని వాడికి తెలియదా? వాడికి తెలుసు కదా, వాడు కూడా న్యూస్ ఫాలో అవుతూనే ఉంటాడు కదా, అయినా రేప్ చేశాడు. ఎందుకు చేశాడంటే అది పర్సన్ టు పర్సన్ మైండ్ సెట్ వ్యారీ అవుతూ ఉంటుంది. మీరు భయపెట్టినంత మాత్రం నెక్స్ట్ రేప్ ఆగదు, పనిష్మెంట్ ఇంక్రీజ్ చేసినంత మాత్రం నెక్స్ట్ రేప్ ఆగదు. మీరు రీసెర్చ్ చేస్తే తెలుస్తుంది, క్వాంటమ్ ఆఫ్ పనిష్మెంట్ ఇంక్రీజ్ చేసినంత మాత్రం క్రైమ్ తగ్గినట్టు ఎక్కడ లేదు. మీరు ఏం చేయాలంటే ఒక సోషియాలజికల్ స్టడీ చేయాలి, సోషియో ఎకనామికల్ స్టడీ. వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి ప్యానల్ ఆఫ్ సైకియాట్రిస్ట్ మధ్యలో కూర్చోబెట్టి అసలు నువ్వు ఏంటి, ఎక్కడ పెరగవు, ఎక్కడ పుట్టావు, మొదటిసారి అమ్మాయిని చూసినప్పుడు నీకు కలిగిన ఫీలింగ్ ఏంటి, నువ్వు రేప్ చేసే ముందు నీకు తెలియదా ఏమేమి లాస్ ఉన్నాయో, అంటే తెలిసి కూడా చేస్తున్నావా, దొరకనని చేసావా, దొరికితే తప్పించుకోవచ్చని చేసావా, అమ్మాయి మళ్ళీ బయటికి రాదు అనుకున్నావా, చేసి ఎందుకు చంపేసావు, ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగి ఇవన్నీ నోట్ చేసుకొని ఇట్లాంటి రేప్ ఇంకోసారి జరగకుండా ఆపడానికి ఛాన్స్ ఉంటుంది. అంతేగాని వాడిని కొట్టి చంపేసిన మాత్రం ఏమీ జరగదు. హీఈస్ అన్ ఎవిడెన్స్, వాడిని ఏమి చేసేది లేదు. ఈ షుడ్ బి ట్రీటెడ్ లైక్ అ డిసీజ్డ్ పర్సన్. వాడికి ఒక డిసీజ్ వచ్చింది, ఆ డిసీజ్డ్ పర్సన్ని చంపేయకూడదు మీరు. యూ హ్యావ్ టు సీ దట్, మేక్ ష్యూర్ దట్ సిస్టమ్ ఫాల్ట్ అది, వాటిలో తయారవడానికి సొసైటీ ఫాల్ట్ అది. సొసైటీ ఎంత కీ రోల్ ప్లే చేసింది అతను రేప్ చేయడానికి, ఇవన్నీ స్టడీ చేసినప్పుడు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ నుంచి స్టడీ చేసి ప్రాపర్గా ఎంపెరికల్ డేటా ఉన్నప్పుడు మీరు నెక్స్ట్ టైం కర్బ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. కానీ అన్ని కొట్టేసి చంపేసి అరిచేస్తే ఏమీ అవ్వదని నా ఫీలింగ్. సూపర్. దట్స్ ఒక 23 years అబ్బాయిని ఇంటర్వ్యూ చేస్తున్నట్లేదండి, ఒక సీనియర్ మోస్ట్ సైంటిస్ట్ని ఇంటర్వ్యూ చేసినట్టుంది. ఓ థ్యాంక్ యూ, ఇట్స్ ఎ గ్రేట్ కాంప్లిమెంట్. నేను ఐ డోంట్ థింక్ ఐ డిజర్వ్ ఇట్, బట్ మీరు చెప్తున్నారు కాబట్టి ఐ కెన్ టేక్ ఇట్ ఎట్ ద ఫేస్ వాల్యూ. ఏమైనప్పటికీ నిజంగా ఒక మంచి మనిషి సివిల్ సర్వెంట్లోకి వచ్చి సమాజానికి, ప్రజలకి, దేశానికి ఇంకా ఎంతో మంచి జరుగుతుందని, జరగాలని గట్టి నమ్మకం అయితే ఉంది నాకు. ఈ రోజు కాకపోతే 10 ఏళ్ల తర్వాతనే నేను బతుకుంటే ఖచ్చితంగా మీరు ఎక్కడికి పోతాను, డెఫినెట్గా నేను మిమ్మల్ని కలుస్తాను మళ్ళీ. మనం టచ్లో ఉన్నాం ఇప్పటి నుంచి, నాతో లేకపోయినా నేను మీతో ఉంటాను, ఎందుకంటే మీకు పెద్ద పెద్ద పరిచయాలు ఉన్నాయి కదా.